ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. గేటెడ్ కమ్యూనిటీలో 2BHK న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి ఉందన్నమాట. ఇదంతా కూడా మనకి ఒక లైక్ సెక్యూరిటీ, ఒక గేట్ కూడా ఉంటుంది. ఇందులోనే మనకి హౌసెస్ అన్నీ ఉంటాయన్నమాట. సో గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మీకు సో మెనీ ఫెసిలిటీస్తో మనకి హౌసెస్ అయితే ఉంటాయి కదా. సో ఇందులో మీకు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే నేను చూపిస్తున్నాను. ఇదే ఈ హౌస్ అనమాట. అవుట్ సైడ్ లుక్ అంతా కూడా మీరు చూడొచ్చు. అలాగే సౌత్లోనూ మీకు హౌసెస్ ఉన్నాయి, లైక్ నార్త్లో కూడా మీకు హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి. 2BHK 3BHKలో కూడా మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ 2 హౌసెస్ కూడా మన ఛానల్లో షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ వాటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, హౌస్ మనకి ఎంట్రన్స్ చూసారు కదా. గేట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా లైక్ కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ఆల్టెక్ కానీ షో లైట్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ డోర్, లైక్ వుడ్ అంతా కూడా టేక్ యూజ్ చేసామని అయితే చెప్తున్నారు. రైట్ సైడ్లో మనకి ఈ విధంగా స్టెప్స్ వచ్చేసి స్టెప్స్ కిందన మనకి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా. అండ్ రైట్ సైడ్లో మనకి ఈ విధంగా స్పేస్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఒక మనిషి మూవ్ అయ్యేలాగా ఇదంతా కూడా మీరు చూడొచ్చు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నా కామెంట్లో తప్పకుండా చెప్పండి. 3BHK 2BHK హౌసెస్ కూడా నేను సేల్కి ఉన్నవి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అవి ఏమైనా మీరు చూడకపోతే వన్స్ చూడొచ్చు. సో ఎంట్రన్స్ డోర్ కూడా సూపర్గా డిజైన్ చేశారు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోయినట్లయితే మనకి ఫ్లోరింగ్ టైల్స్ చూడండి, డిజిటల్ ప్రింట్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. హౌస్ మొత్తం కూడా అదే టైల్స్ మెయింటైన్ అయి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు సీలింగ్ అంతా కూడా ఆల్టెక్ అదిని లివింగ్ రూమ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి విండోకి కూడా స్లైడింగ్ మెస్ డోర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీరు హౌస్ కొనాలనుకుంటున్నా లేదా డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి చూడాలి అనుకుంటున్నా, హౌస్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వన్స్ చెక్ చేయండి. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. లివింగ్ రూమ్లో మళ్ళీ మనకి ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది టీవీ యూనిట్ దగ్గర. సో ఇక్కడ మనకి కబోర్డ్స్ అలాగే గ్రానైట్తో ఈ విధంగా ఇచ్చారనమాట, మనం ఏమైనా ఆర్గనైజ్ చేసుకునేలాగా. ఇక్కడ వాల్కి మళ్ళీ మనకి గ్లాస్, మూవబుల్ గ్లాస్తో ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ నుంచి ఈ విధంగా చిన్న ఆష్లో వచ్చి ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారనమాట. ఇది మనకి బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మనకి గుమ్మాలు చూసుకుంటే అన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. బెడ్రూమ్ అనేది ఎంత బాగుందో కదా. సో ఆల్టెక్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. షోలెట్స్ కూడా చాలా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కబోర్డ్ థీమ్ చూసారా, ఇదంతా కూడా మూవబుల్ డోర్స్, అంటే స్లైడింగ్ డోర్స్ వచ్చాయి. లోపల మళ్ళీ మనకి లాకర్స్ అయితే ఇచ్చారనమాట, వాటికి కీస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనం ఒక డ్రెస్సింగ్ లాగా యూజ్ చేసుకునేలాగా విండోతో పాటు ఇక్కడ చూడండి మిర్రర్ డోర్తో మనకి ఇలా ఆర్గనైజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా అవసరం లేకుండా చక్కగా మన మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంతేకాదు రూమ్ అంతా కూడా హెవీ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది, మనం ఎంత స్టోరేజ్ అయినా ఈజీగా స్టోర్ చేసుకునేలాగా. అండ్ ఈ రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా టైల్స్ కానీ ఇవన్నీ కూడా లేటెస్ట్ అనేవి యూజ్ చేశారనమాట. ఇక్కడ ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది, షవర్ కూడా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి మనం అవుట్ సైడ్కి వస్తే మళ్ళీ మనకి లివింగ్ రూమ్ ఎలా కనిపిస్తుందో చూసారు కదా, ఇది లుక్ అనమాట. ఇక్కడ నుంచి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మనకి పూజా రూమ్ అయితే వస్తుంది. పూజా రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఒక విండో అండ్ షో లైట్ అలాగే ఒక కబోర్డ్ లాగా అయితే ఇచ్చారనమాట. మరిన్ని వివరాల కోసం అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ హౌస్ డీటెయిల్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు మోర్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సెకండ్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. ఇది కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు, ఆల్టెక్ వాల్ డిజైనింగ్ కానీ ఇదంతా కూడా.
కంప్లీట్ బెడ్రూమ్ లుక్ అయితే ఇది చూడండి. కబోర్డ్స్ థీమ్ అయితే ఎంత బాగుందో. మీకు ఫోన్లో కన్నా డైరెక్ట్లీ విజిట్ చేస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి కబోర్డ్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు స్టోరేజ్ కోసం. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. మీరు గమనిస్తే మొత్తం గుమ్మాలన్నీ బాత్రూమ్ దగ్గర కూడా మనకి గ్రానైట్ అయితే యూజ్ చేశారు. చాలామంది 20 lakhsలో కావాలి, 30 lakhsలో కావాలి అని అంటున్నారు. సో మీకు ఇలా 2 BHKలోను అలా న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఇవి మీకు 20 lakhsలో అసలు ఇంపాసిబుల్ నా వరకు అయితే నాకు తెలిసి. ఇన్ కేస్ అలాంటివి కొనాలి అంటే మ్యాక్సిమం నాకైతే ఇప్పటికొచ్చి తెలియలేదన్నమాట 20 lakhsలో హౌస్ ఎక్కడైనా ఉందా అని చెప్పి. సో కాబట్టి 20 lakhsలో హౌసెస్ అయితే నేను షేర్ చేయలేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా కూడా స్పేస్ చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు, మనం డైనింగ్ సెట్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకునేలాగా. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇది కిచెన్ వస్తుంది. కిచెన్ దగ్గర మాత్రం మనకి గ్రానైట్ కాకుండా గుమ్మాలకి వుడ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకా కౌంటర్ టాప్ లైక్ కబోర్డ్స్ థీమ్ కానీ షో లైట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చిమ్నీకి పెట్టుకోవడానికి హోల్ కూడా ఇచ్చేసారనమాట. కిచెన్ కూడా మీకు కంప్లీట్గా అయితే చూపిస్తున్నాను. అండ్ మోడ్యులర్ కిచెన్ కాబట్టి ఈ ర్యాక్స్ కంపల్సరీ ఉంటాయి. సో మీరు ఏదైనా హౌస్ కొనాలి అనుకుంటే మినిమం 45 lakhs అలాగా వరకు అయితే ఇప్పుడు వరకు మన ఛానల్లో పెట్టినవి ఉన్నాయి. బట్ ఈ 20 lakhs 30 lakhsలో అయితే నాకు హౌసెస్ అయితే షేర్ చేయలేకపోయాను. చాలామంది అడుగుతున్నారు. పాసిబుల్ ఇన్ కేస్ నాకు అలాంటివి ఏమన్నా డెఫినెట్లీ కనిపిస్తే మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి ట్యాప్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా యూజ్ చేశారు. సో ఇది 2 BHK వెస్ట్ ఫేసింగ్ హౌస్, మీకు గేటెడ్ కమ్యూనిటీ. అండ్ అడ్రస్ వచ్చేసి మన కాకినాడ విఎస్ లక్ష్మి డిగ్రీ కాలేజ్ దగ్గర అయితే ఉందన్నమాట. నేను ఇంకా డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా వివరాల కోసం నన్ను అడిగే కన్నా మీరు కాంటాక్ట్ చేస్తే మీకు మోర్ డీటెయిల్స్ అనేది తెలియవచ్చు అనమాట. అండ్ ఇంకా కిచెన్ దగ్గర ఒక ఎంట్రన్స్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి వాష్ ఏరియా అయితే ఇలా వచ్చేసింది. ఒక వాష్ బేసిన్, ట్యాప్, ఇంకా మోటార్ కూడా ఇక్కడే ఉంది. అండ్ ఇది కామన్ బాత్రూమ్ అనమాట. సో హౌస్ నచ్చిందా మరి? తప్పకుండా మీరు కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొనాలి అనుకునే ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోవద్దు మరి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.